ఇదిగోమ్మా నీకు సర్ప్రైజ్. ఏంటి? వావ్! గూగుల్ పే నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందా? బాగా చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా సంతోషం. అబ్బో అసలు మాకు ఏదో పెద్ద గిఫ్ట్ వచ్చిన ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. అసలు గిఫ్ట్ కూడా అంతకన్నా మంచిది ఇది. అసలు మామూలు కాదు ఫ్రెండ్స్. అసలు ఇది వచ్చింది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మా ఆనందం కాదండి, మీ ఆనందం కూడా. మీ వల్లే మాకు ఇది వచ్చింది. అవును ఫ్రెండ్స్, చాలా 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 ఆనందంగా ఉందండి. ఏంటమ్మా సాఫీ కూర్చొని ఇంట్లో పని అంతా అయిపోయిందా? పని అంతా అయిపోయింది. అన్న వంట కూడా చేసేసాను, అంట్లే తోమేసాను, బట్టలు కూడా తీసి మడతెట్టేసాను. ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చున్నా. అయితే నీకు గిఫ్ట్ ఇచ్చా నేను. నువ్వు అసలు ఊహించలేవు, ఊహించండి ఎప్పుడు. ఏం తెస్తావు? తెస్తే మా అయితే చీర తెస్తావు లేదా ఏమైనా పువ్వులే ఏమో తీసుకొస్తావు. గెస్ట్ కాదు ఇంకా ఇంకేం గెస్ట్ చేస్తాను. ఇంకా ఏం చేస్తా నేను? ఏమో మరి నాకు తెలిసి చీర అనుకుంటున్నాను నేను. కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు చూసాను మా మిస్సెస్ అలాంటి గిఫ్ట్. కళ్ళు మూసుకోవాలి సరే. ఓపెన్ చేయి. యాక్సెన్స్ వచ్చిందా? ఏంటి మాకు మానిటైజేషన్ అయ్యి వారం అయింది, మేము పెట్టే వారంలో వచ్చేసిందా? గూగుల్ యాక్సెస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇవ్వాలి వచ్చింది. నమ్మలేకపోతున్నా అసలు. ఏంటి ఇంత షాక్? ఏంటి అసలు? అబ్బాబ్బా నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. అసలు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా 9 నెలల కష్టానికి ఫలితం అయితే వచ్చేసిందండి. కోసం అయితే ఎంతో కష్టపడ్డాము ఫ్రెండ్స్. అసలు మామూలుగా కష్టపడలే. మేము ఎంత కష్టపడ్డామో అంత ఆప్యత మీరు కూడా మా మీద చూపించారు. అసలు చాలా చాలా ఆనందంగా ఉందండి. అసలు నాకైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనండి ఇది చూస్తే. ఎందుకంటే ఇది మనకి ఇది ఎంత విలువైందో మన యూట్యూబ్ ఫ్యామిలీకే తెలిసిద్దండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది ఎంత విలువైందో తెలిసిద్ది. కాబట్టి మాకు అసలు ఇదంతా విలువైంది ఈ వారంలో రోజుల్లో తెలిసిందంటే. అసలు నేను మామూలుగా అయితే 1 నెల 2 నెలలు పట్టిద్ది, అప్పుడే రాదులే అనుకున్నాను. కానీ మేము అసలు చాలా తొందరగా వచ్చేసింది. చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్, మామూలుగా కష్టపడలేదు. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఇది ఎంత తొందరగా రావడానికి కారణం అసలు మీరే ఫ్రెండ్స్. ఏదైనా సరే మీదే 100%. అది మాత్రం వాస్తవం. ఏదైనా సరే మీరే కారణం. ఎందుకంటే మీ ఆధారం వల్లే వచ్చింది మాకు. అంటే నాకు వ్యూస్ కొంచెం తక్కువగానే వస్తున్నాయి, అయినా కూడా నేను పెట్టే ఆ వీడియోలు కొంచెమైనా సరే మీరు మమ్మల్ని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారండి. చాలా చాలా మీకైతే మాత్రం చాలా చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నామండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ఆధారం ఎల్లప్పుడూ మాకు ఎట్లనే ఉండాలని అనుకుంటున్నాం మేము. నాకైతే కడుపు నిండిపోయిందండి. నేనైతే ఇవాళ ఏం తినవసరం లేదు, ఎందుకంటే ఇది చూసాను కాబట్టి నాకైతే కడుపు నిండిపోయింది. ఇది ఎప్పుడు వచ్చింది? ఇవాళ వచ్చింది ఉదయం. మరి నాకు చెప్పలేదండి. చెప్పలా సర్ప్రైజ్ అని చెప్పేసి. అసలు పొద్దున్న నుంచి తెలియదు ఫ్రెండ్స్. అసలు పొద్దున్న వచ్చిందంట. చూసారా? అసలు నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మామూలుగా నేను పని చేసుకుని కూర్చున్నాను ఇలాగా, ఇప్పుడు చెప్తున్నారు. అసలు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అసలు దీనికోసం మేము ఎంతో ఎన్ని రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నాం. అసలు మాకు వీడియో చేయడానికి అవకాశం లేకపోయినా సరే ఏదో విధంగా చేస్తూనే ఉన్నాం. మాకు అందుబాటులో లేకపోయినా సరే ఎప్పుడు చాలా అంటే చాలా బాధపడి చేసాను ఫ్రెండ్స్. అసలు మేము అందుబాటులో లేకపోయినా సరే దీనికోసం అసలు. అలాగే మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఎట్లా మాకు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా పద్మప్రియ గారు ఖచ్చితంగా చూస్తారండి. పద్మప్రియ గారు మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి వీడియో మీరు మనం తప్పకుండా చూస్తారు. మీలాగే మాకు ఇంకా ఇంకా చాలా మంది చూడాలని మా వీడియో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే ఎందుకంటే ఈ మధ్యలో నాకు వ్యూస్ కూడా తగ్గుతున్నాయండి. వ్యూస్ తగ్గుతున్నా నాకు ఎందుకు తగ్గుతున్నాయి అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ మాకు చేశారంటే త్వరలోనే నేను ఫస్ట్ అమౌంట్ కూడా తీసుకొని మీ ముందుకు వస్తానండి. యూట్యూబ్ అమౌంట్ అనేది ఫస్ట్ దానికి మీ తోడు మాకు అవసరం, ఎంతో అవసరం, చాలా చాలా అవసరం అండి. మీరు మమ్మల్ని తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వరకు అంతే సార్. ఇప్పుడు మీద కూడా అట్లా చేస్తున్నాను, అంతకన్నా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నాకైతే 2780 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. వాళ్ళని పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు. నేనైతే ఇక నుంచి వీడియోస్ అనేది కంపల్సరీగా రోజు పెడతానండి. మీరు మాత్రం మమ్మల్ని ఇలాగే ఆదరించాలి, ఇంకా ఇంకా ఆదరించాలి. పరిస్థితులు అయినా కానీ వీడియో అయితే మిస్ అవ్వం ఫ్రెండ్స్. ఇక మీద నుంచి అసలు చాలా చాలా చేస్తూనే ఉంటామండి. మీకోసం డైలీ పెడతాం, వీడియో చేస్తూనే ఉంటాము.
మేమైతే ఫస్ట్ పేమెంట్ తొందరగా తేవాలండి. మీరు మాత్రం మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మాకు అంతకన్నా ఇంకేమీ కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే నాకు 2 పిల్లలు, మా ఆయన, నేను అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే 2780 మంది అండి మా ఫ్యామిలీ అంటే. మమ్మల్ని అంతా అసలు ఆదరించినందుకు చాలా 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 ధన్యవాదాలండి. మీకు మాత్రం ఎల్లప్పుడూ మీకు అసలు రుణపడిపోయి ఉంటాం ఇలాగే. అసలు నాకు అసలు యాక్సిడెంట్ నమ్మలేవద్దు. అసలు వారం అయిందండి పెట్టి, నిజంగా వారం అయింది నేను పెట్టి. అసలు వారానికి వచ్చేసిందండి యాక్సిడెంట్స్ అనేది. అసలు ఎంత తొందరగా వచ్చిందో అదే అంత తొందరగా పేమెంట్ కూడా తీసుకొని మీ ముందుకు ఎలాగే రావాలండి. ఎందుకంటే అంటే అంత ఏదైనా మీ చేతిలోనే ఫ్రెండ్స్, అదే మీ చేతిలోనే ఉంది. అది ఎన్ని రోజులు పట్టాలి ఏంటి అనేది మీ ఎంకరేజ్ చేసి దాన్ని బట్టి ఉంటది. మాకు మీ ఎంకరేజ్ మాత్రం చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీరైతే మిస్ అవ్వమాకండి. మమ్మల్ని ఎట్లానే ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. ఇంకా కొత్త వాళ్ళు కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా మా ఫ్యామిలీలో చాలా మంది కొత్త వ్యక్తులు కూడా రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీకైతే మాత్రం చాలా రుణపడిపోయి ఉంటాం. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలండి. మామూలుగా అయితే నేను బయటకు పనికి వాటికి వెళ్ళము, హౌస్ వైఫ్నే, ఇంట్లోనే ఉంటాను. ఎందుకులే ఏదైనా చేద్దామని చెప్పి చిన్నగా ఈ వీడియోలు తీస్తున్నాము. అయినా మమ్మల్ని మీరు ఎంత మంది అభిమానిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. అసలు చెప్పలేకపోతున్నాం. ఇక మేము యూట్యూబ్లో ఎలా వచ్చామో కూడా మీకు చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ అయితే మా అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టిందండి, సంజు రాజు. అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు జాన్సన్ అని. పిన్ని నువ్వు కూడా వంటలు బాగా చేస్తావు కదా, నువ్వు కూడా వీడియోస్ పెట్టి పిన్ని అంటే, మనకెందుకు వీడియోస్ ఎందుకులే అని అన్నాను. లేదు పిన్ని నువ్వు పెట్టు, ఎందుకంటే అమ్మాయి అంత బాగా చేసిద్దాం వంటలో, నువ్వు అంత బాగా చేస్తావు పిన్ని, నువ్వు పెట్టు, నీకెందుకు నేనున్నా, అన్నీ నేను చూసుకుంటా అని అన్నాడండి. సర్లే అని చెప్పి పెట్టాను. మా యూట్యూబ్ క్రియేట్ చేసింది మొత్తం మా జాన్సనే చేశాడు. ఈ పిన్ వస్తాని కారణం కూడా మా జాన్సనేనండి. నేను ఆడికి మాత్రం చాలా చాలా రుణపడి ఉంటాను. ఏదైనా సరే మాట్లాడితే వస్తాడు, పిన్ని నువ్వైతే వీడియోలు ఆపొద్దు, వీడియో నీకు వ్యూస్ రాకపోయినా కూడా నువ్వు వీడియోలు అనేది ఆపొద్దు, వీడియోలు చెప్తూ ఉంటాడండి. ఇప్పుడు కూడా పిన్ని అసలు నువ్వు ఒక్కరోజు కూడా వీడియోలు పెట్టుకుని ఉండక పిన్ని, నీకు వ్యూస్ రావు. తర్వాత అసలు అలాగే వస్తాయి జనాలు, నీ వీడియో చూస్తానే కొద్దిగా వస్తాయి. నీ వ్యూస్ రాలేదని పెట్టక మాత్రం ఆపొద్దు పిన్ని. మధ్యలో నేను ఒక 5-6 రోజులు ఇలాగే అసలు వ్యూస్ రావట్లేదని ఆపేసానండి. అయినా కూడా వచ్చి పిన్ని నువ్వు అసలు వీడియోలు పెట్టు. అలాగే మా అక్క మా బావ ఇద్దరునండి, అసలు వీడియోస్ అనేది చాలా బాగా చేస్తున్నారు మీరు అసలు ఆపొద్దని మా ఇద్దరికి వాళ్ళిద్దరు బాగా చెప్పారండి. ఎంకరేజ్ కూడా మా ఇద్దరిని బాగా చేశారు వాళ్ళు. మీరు చూస్తూనే ఉన్నారు 5-6 వీడియోస్లో కూడా వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రోత్సహించాడు అన్నీ మీకు చూస్తూనే ఉన్నారు. వీడియోస్ కూడా చేసాం కలిసి మేము. చాలా రోజులు ఆపేసాం ఫ్రెండ్స్ మధ్యలో, లేకపోతే ఇంకా బాగుండేది, ఇంకా తొందరగా వచ్చేదాము కాదు. మధ్యలో కొన్ని పరిస్థితులు బాగోకపోవడం వలన కొన్ని రోజులు ఆపేసాం ఫ్రెండ్స్. మళ్ళీ మేము ఇంకా వాళ్ళ సపోర్ట్తో మళ్ళీ స్టార్ట్ చేసాం. అదే ఫ్రెండ్స్, అసలు మాకు ఇంత తొందరగా నేను కూడా జనాల్లో తెలియడానికి కారణం ఏంటంటే మా జాన్సనేనండి. పిన్ని మీరు కూడా తెలియాలి, బాబాయ్ నువ్వు కూడా తెలియాలి. అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అయినా సరే తనకి మా ఇద్దరం అంటే చాలా ఇష్టం. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మీరు చూస్తూనే ఉంటున్నాడు. మాకు కూడా ఆడంటే చాలా ఇష్టం. అందుకని పిన్ని నువ్వు అసలు వీడియోలు ఆపొద్దు పిన్ని, ఏదైనా సరే నువ్వు ఆపొద్దు పిన్ని అని చెప్తూనే ఉన్నాడు. అసలు నాకన్నా ఈయనంటే చాలా ఇష్టం ఆడికి. ఈయన కూడా చెప్తాను, బాబాయ్ అసలు ఆపొద్దు బాబాయ్, ఒకరోజు కాకపోతే ఒక రోజునే వీస్ వస్తాయి బాబాయ్, ఆపొద్దు బాబాయ్ అని చెప్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఊరు లేదంటే పాటికి వచ్చేసేవాడు. ఊరు వెళ్ళారు వాళ్ళు, లేకపోతే ఈ పాటికి వచ్చేసేవాడు. అసలు ఫోన్ చేయగానే వచ్చేస్తాడు. అసలు ఏం పైన ఉన్నా సరే. అదే అందుకనే అసలు ఒక షాపమ్మా ఫ్రెండ్స్, నాకైతే మా జాన్సన్ చాలా సహాయం అంటే చాలా హెల్ప్ చేశాడు. అలాగే అందరికీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు పనిమాల యూట్యూబ్ తెలియదు, కొంతమందికి తెలియదు. ఒకరి ద్వారా కాబట్టి ఒకరి ద్వారానైనా యూట్యూబ్లోకి వస్తారు. అలాగే మాకు కూడా మా జాన్సన్ ఉన్నాడు. మేము యూట్యూబ్లోకి వస్తానికి కారణం మా అక్క వాళ్ళ అబ్బాయేనండి. నేనైతే ఎంతగానో ఆడికి చాలా రుణపడిపోయి ఉంటా. చిన్నవాడే కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. అందుకని మీకు కూడా అసలు మీకైతే చెప్పలేము అండి. మీ ఆదరణ అనేది మాకు చాలా చాలా ఉపయోగపడింది. చాలా ఆదరించారు కూడా. మీరు కూడా సేమ్ అట్లనే ఆదరించారు ఫ్రెండ్స్. చాలా నాకైతే అసలు బ్యాడ్ కామెంట్స్ అంటే ఏమీ రాలేదండి. ఏదో ఎక్కడో ఒకటి వచ్చినాయి కానీ అందరూ బాగానే పెట్టేవాళ్ళు కామెంట్స్ కూడా. చాలా వచ్చినాయండి. అసలు మీకు మాత్రం చాలా చాలా నేను రుణపడి ఉంటానండి. ఇలాగే మాకు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే నేను ఫస్ట్ అమౌంట్ తో మీ దగ్గరికి అయితే రావాలండి. అది ఎంతైనా అవని నాకు మాత్రం కోట్లతో సమానం, కోటి రూపాయలతో సమానం. ఎందుకంటే 10 మంది ఆదరణకి నాకు వచ్చిన అమౌంట్ అంది అది. అందుకని నేను చాలా సంతోషిస్తాను. అమౌంట్ కూడా ఏంటంటే మీరు ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాం అండి. అమౌంట్ వచ్చినా సరే మీరు ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాం. అది ఎందుకంటే మీ ఎంకరేజ్ అసలు ఏం అవ్వదు కదా.
దానివల్ల ఫ్రెండ్స్ అది మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా చాలా అవసరం అండి. ఇట్లానే మమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తూనే ఉండండి. మీరైతే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మా వల్ల ఏమైనా తప్పు జరిగినా సరే మీరు సర్దిద్దుకోండి ఫ్రెండ్స్. మేమేమైనా తప్పులు కానీ వీడియోలో చేసినట్టున్నా ఏమైనా తప్పులుగా సర్దిద్దుకుంటామండి. చాలా క్షమించండి. ఎందుకంటే ఒక రోజు అన్నారు అంచమైతే అంటున్నారని. లేదండి, ఆ రోజు మాకు ఇంట్లో కొంచెం ఇల్లు చాలా మక్క వాళ్ళు అందరూ వస్తాం వల్ల అందుకనే కదా మంచం ఎత్తున్నాం. కానీ లేకపోతే ప్రతిరోజు మీకు ఎంత తింటున్నాం. చాలా 2-3 కామెంట్ చేశారు మంచం ఎత్తనకూడదని. మీరు ఫస్ట్ నుంచి మా వీడియోస్ చూడండి. మేము ఎప్పుడైనా మంచం ఎత్తున్నామో లేదో ఆ రోజు అంటే మా అక్కలు మా బావాలు వాళ్ళ పిల్లలు అందరూ వస్తాం వల్ల ఇల్లు మంచమే కూర్చోవాల్సి వచ్చింది. అసలు మామూలుగా అయితే మేమైతే అసలు మంచమే, ఎందుకంటే అన్నం అంటే లక్ష్మీదేవి అండి. అందుకని లక్ష్మీదేవిని మనం పైన పెట్టామంటే మనం ఇదిగా ఉంటాము. అందుకని నేను ఎప్పుడు కూడా కింద కూర్చొనే తింటాం అన్నం. మా ఆయనైనా నేనైనా మా పిల్లలైనా మంచం మీద అనేది తినాము. కాకపోతే ఆ రోజు ఏంటో మాకు ఇల్లు చాలా ఇల్లు కదండి, అందుకనే ఇల్లు చాలలేదు. తప్పలేదు, తప్పగా ఇంకా మా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి. మీరు మేము ఎక్కడ తింటున్నామో కింద తింటున్నామో పైన తింటున్నామో కూడా మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి. చాలా వరకు కూడా కింద తింటున్నామని చాలా కామెంట్స్ వచ్చినాయి. మంచిగా తింటున్నారు మీరు, ఫుడ్గా చాలా గౌరవం ఇస్తున్నారని చెప్పి చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. చాలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు ఏం రాలేదండి ఇప్పుడు వరకు. ఇది ఒకటో అర్థం తప్పితే అన్ని గుడ్ కామెంట్స్ వచ్చినాయి. ఇంకోటి శిల్ప గారు అని ఒకరు ఉన్నారండి. ఆమె కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. ఆ శిల్ప గారు కూడా అసలు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ నేను వీడియో పెట్టంగానే చూసేదే శిల్ప గారు ఒకరు చూస్తారు, ప్రియాంక గారు చూస్తారు నేను పెట్టంగానే. ఎందుకంటే మనకి గుర్తుండదు, ఎందుకు వాళ్ళు చూడంగానే కామెంట్ పెట్టేస్తారండి. అందుకని మనకు గుర్తుండదు. కంపల్సరీగా కామెంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. స్టార్టింగ్ కామెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తారు. రిప్లై కూడా నేను ఎమ్మడే చూడంగానే వాళ్ళకి ఎమ్మడే రిప్లై ఇచ్చేస్తాను. అందుకే అసలు చాలా ఇష్టం అండి నాకు వాళ్ళిద్దరంటే. ఎందుకంటే ఫస్ట్ మా వీడియో చూస్తున్నారు కాబట్టి చాలా చాలా ఇష్టం. నాకు ఎంకరేజ్మెంట్ బాగా చేస్తున్నారు. ఇలాగే మాకు అందరూ సపోర్ట్ మాకు కావాలండి. చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీ ఆధారం మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. ఎన్నాళ్ళు నాకు కొంచెం బాధగా ఉండేది, అమ్మో 2 ఆడపిల్లలు ఎలాగని. నాకు ఈ యూట్యూబ్ లోకి వచ్చాక నాకు 2 ఆడపిల్లలు అన్న బాధ కూడా లేదండి. పెద్దదైపోయింది కదా, వాళ్ళు ఉన్నారులే మనకు సపోర్ట్ గా. మనకేమైనా బాధ వస్తే వాళ్ళు ఉన్నారులే సపోర్ట్ గా. మనకేమైనా ఆనందం వస్తే మనం పంచుకోవడానికి వాళ్ళు ఉన్నారులే అన్న ఆనందం నాకు చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మీరు అనేది ఉంటేనే మేము అనేది ఉన్నాం. ఈ రోజు నాకు ఇది వచ్చిందంటే గూగుల్ పే నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందంటే అది కేవలం మీ వల్లే వచ్చింది. మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము ఇలా యూట్యూబ్లో మేము వంటలే చేసుకుంటున్నాము. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉంది కాబట్టి మేము చాలా చాలా ఇప్పుడు బాగున్నామండి. ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తొందరలోనే మేము ఫస్ట్ ఏమంటే మీ ముందుకు వస్తాము. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ ఇంకా మాకు కావాలి. ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది ఫ్రెండ్స్. నిజంగానే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారని మీ మీద మాకు చాలా నమ్మకం ఉందండి. మీరు కూడా అట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అది మేము ఫస్ట్ పేమెంట్తో మేము ముందుకు వస్తాం త్వరలోనే. నేను ఫస్ట్ అన్నాను కదా చీర పువ్వులు తెచ్చారని కాదండి, నాకు అసలు కోట్లతో సమానం అండి ఇది. నాకు ఇది ఒకటి వస్తే అవేం అవసరం లేదు. నాకు ఇది వస్తే చాలండి. ఎందుకంటే నేను మీతో మాట్లాడొచ్చు. ఎందుకంటే నా ఫ్యామిలీతో నేను మాట్లాడవచ్చు. ఇక ముందు నాకు ఇంకా ఇంత ఫ్యామిలీనా, నా ఫ్యామిలీతో నేను ఇలా పంచుకుంటున్నాను మాటలు, నా బాధ పంచుకుంటున్నానా, నా సంతోషం పంచుకుంటున్నానా అనే ఈ తృప్తి కూడా నాకు ఉంటుందండి దీనివల్ల. అసలు ఇక్కడ నుంచి మిమ్మల్ని మేము కలవాలంటే మళ్ళీ ఫస్ట్ పేమెంట్ వస్తేనే మిమ్మల్ని మేము కలవగలం, మీతో మేము మాట్లాడగలం. తొందరగానే డబ్బులు కొనుక్కోవచ్చు అండి. మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా సరే ఇది రాదు కదా ఫ్రెండ్స్. మనం 10 లక్షలు పెట్టుకున్నా సరే పిన్ రాదు కదా. బట్టలు అయితే ఉందండి, డబ్బులతో కొనేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఇది మనం శ్రమ వల్ల వస్తుంది. అది కూడా మీ ఆధారం కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మామూలుగా అయితే వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందండి. మాకు పోస్ట్ ఆవిడ ఉంది, ఆవిడకి మేము ఫోన్ చేస్తే పనిమాల ఇంటికి తెచ్చి ఇచ్చిందండి. ఆవిడకి మనసు పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఇంటికి ఎవరో తీసుకొచ్చి ఎవరంటండి వెనక్కి వెళ్ళిపోయింది. మేము ఫోన్ చేయగానే ఎందుకన్నా నేను తీసుకొచ్చి ఇస్తానని ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇచ్చారండి. ఆమెకు మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది వచ్చిందని తెలియగానే నాకెంత సంతోషంగా ఉందో, నాకన్నా 1000 రెట్లు సంతోషంగా కూడా ఆడియన్స్ ఉండిద్దండి. ఇక ముందే మాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఫస్ట్ టైం త్వరలోనే కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.